దానికి ఇండి కూటమి కూడా ఘన విజయం సాధించిందనే చెప్పాలి. సాయంత్రం అయితే అధ్యక్షులు ఖర్గే నేతృత్వంలో సమావేశం ఏర్పాటు కూడా చేస్తున్నారు. కూటమి నేతలంతా కూడా సమావేశంకి హాజరు కావాలని మల్లికార్జున ఖర్గే కోరారు. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, మొత్తానికి సాయంత్రం ఇండియా కూటమి నేతల సమావేశం ఉంటుందన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం శరద్ పవార్ ఈ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయమని చెప్పేసి కూడా కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనేటివి కూడా రాలేదు. వివిధ రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ సమావేశం నిర్వహించుకుందామని చెప్పేసి స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం. అయితే ప్రస్తుతానికైతే పార్టీల యొక్క బలాబలాలు కనుక చూసినట్లయితే బీజేపీ 240 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. సొంతగా ప్రభుత్వాన్ని చేపట్టాలంటే 32వ లోక్సభ స్థానాలంటి కూడా కావాలి. ప్రస్తుతానికైతే ఇటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళిద్దరి యొక్క నిర్ణయం పైనే ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా ఆధారపడి ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడుతుందని చెప్పేసి కూడా బీజేపీ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. సాయంత్రం 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ ర్యాలీ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే బీజేపీ వైపు నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదనలు అనేవి కూడా రాలేదు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారు ఏంటనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా లేదు. ప్రస్తుతానికైతే ఈ చిన్న చితక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతోటి కూడా బీజేపీ వ్యక్తం చేస్తోంది. ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇది అతి సంక్లిష్టమైన ప్రక్రియ. మొదట రాష్ట్రపతి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇస్తారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏ పార్టీ అయితే అవతరిస్తుందో ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ అది కనుక ప్రభుత్వ ఏర్పాట్లో విఫలమైనప్పుడు అప్పుడు మిగిలిన వాళ్ళకి అవకాశం అనేది కూడా ఇస్తారు. బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు అవసరమైతే రేపు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరనున్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు తోటి కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు రాత్రికి వేరువేరుగా సమావేశం అవుతున్నారు. సమావేశమై దీనిపైన నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే జనసేన కూడా 2 లోక్సభ స్థానాలంటి కూడా గెలిచింది. బీజేపీ తోటి కూటమి ఏర్పాటు చేయడంలో జనసేన కీలక పాత్ర పోషించింది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు తన యొక్క నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం అనేది కూడా కనపడుతోంది. అయితే ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారా లేకపోతే బీజేపీలో ఇంకెవరినైనా చూజ్ చేసుకుంటారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇటు ఒరిస్సాలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ఆనందోత్సాహాల్లో బీజేపీ ఉంది. అదేవిధంగా 3వసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్న ఆశతోటి కూడా ఉంది. సాధ్యమైనంత వరకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వైపే మిగిలిన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించేలాగా ప్రయత్నాలన్నింటినీ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ అది కాని పక్షంలో అప్పుడు వేరే ప్రత్యామ్నాయ మార్గం అనేది కూడా చూడొచ్చు. కానీ ప్రస్తుతానికైతే బీజేపీ మొదటి ఆప్షన్ మాత్రం ప్రధానిగా నరేంద్ర మోడీ పేరునే సూచించే ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే ఇటు చంద్రబాబు అదేవిధంగా నితీష్ కుమార్ ఇద్దరితోటి కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా తమ యొక్క డిమాండ్లను ముందు పెట్టే అవకాశం కూడా కనపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ విభజన చట్టంలోని హామీలు కానీ వీటన్నింటినీ కూడా నెరవేర్చమని చెప్పేసి బీజేపీని ఈసారి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే అవకాశం ఉన్నాయి. ఆ డిమాండ్లకు ఎంతవరకు ఒప్పుకుంటారనేది కూడా చూడాలి. దాంతోపాటుగా కీలకమైన పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో అవి తమ 2 పార్టీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఈ రోజు సాయంత్రం పూర్తి స్థాయిలో ఫలితాలన్నింటి కూడా వెలువడిన తర్వాత అప్పుడు ప్రభుత్వ ఏర్పాటును గురించిన చర్చలన్నింటి కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మరి ఎన్డీఏ కూడా సాయంత్రం 7 గంటలకు భేటీ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. కీలక నేతలంతా హాజరవుతున్నారు. సో ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలకు సంబంధించి ఏవైనా ఇప్పటికే ఫోన్ కాల్స్ లాంటివి వెళ్ళాయా? కూటమి నేతలతో కూడా ఒక మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల సమావేశం ఈరోజు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రావాల్సి ఉంది. ప్రస్తుతం బహుశా రేపు ఈ సమావేశం అనేది కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీలైతే రేపు ఒకవేళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్ వాళ్ళందరూ కూడా రేపు ఢిల్లీకి రావాల్సి ఉంది. ఫలితాలు వెలువడడానికంటే ముందే
నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటును గురించిన చర్చలన్నిటి కూడా జరిగే అవకాశం కూడా కనపడుతుంది. భాగస్వామ్య పార్టీల కూటమితో చర్చించిన తర్వాతనే దీనిపై నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. ఈలోపు బీజేపీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కూడా కన్సల్ట్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు కూడా చేస్తోంది. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రభుత్వ ఏర్పాటు గురించిన కన్ఫ్యూజన్ అనేది కూడా తొలగిపోలేదు. కన్ఫ్యూజన్ అనేది కూడా అదేవిధంగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూస్తున్నట్లయితే ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో కూడా ఉంది. కాబట్టి అత్యధిక స్థానాలు ఆ కూటమికి లభించే అవకాశాలు ఉన్నాయి. సో కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గురించి కూటమిని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిన దాని గురించి కూడా రాష్ట్రపతి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం. ఒకవేళ కూటమిలో కనుక నితీష్ చంద్రబాబు నాయుడులో ఇద్దరు కనుక విభేదించి పక్కకు జరిగినట్లయితే అప్పుడు ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలన్నిటి కూడా ఉంటాయి. అంతవరకు పరిస్థితి అనేది కూడా రాదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్ ఫర్ ది అప్డేట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ HM TV.